మొన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. భారత్ లో తొలి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలోని మౌసం భవన్ లో ఇండియా తొలి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ను ప్రారంభించారు. ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ సహకారంతో డెవలప్ చేసిన ఈ మ్యూజియం భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాల జర్నీని సూచిస్తుంది. వాతావరణ శాఖ పురోగతిని, సమాజంలో వెదర్ సైన్స్ పాత్రను చూపిస్తుంది. ఇక మొదటిది, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025ను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ ను పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. 50కి పైగా దేశాల నుంచి 100కి పైగా విదేశీ ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. ఇక రెండవది, సాగర్ కవచ్ ను విజయవంతంగా నిర్వహించిన ఇండియన్ కోస్ట్ గార్డ్. పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి 158 కిలోమీటర్ల మేర ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం సాగర్ కవచ్ ను విజయవంతంగా నిర్వహించింది. కోస్టల్ సెక్యూరిటీ మెకానిజం పటిష్టతను తెలుసుకునేందుకు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఈ ఆపరేషన్ నిర్వహించారు. హైజాకింగ్, స్మగ్లింగ్ వంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో మారిటైమ్ పాట్రోల్స్, కోస్టల్ సర్వైలెన్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ టీమ్స్ ను ట్రైన్ చేశారు. ఇక మూడవది, ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రధాని మోదీకి 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రధాని పదవీకాలం ఉన్నంత వరకు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగనున్నారు. ఇక నాలుగవది, సునీల్ భారతి మిట్టల్ కు ప్రతిష్టాత్మక అవార్డు. భారత్ యూకేల మధ్య వ్యాపార సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేసిన భారతీ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషనర్ నివాసంలో జరిగిన ప్రత్యేక ఇన్వెస్టిట్యూషన్ వేడుకల్లో మిట్టల్ నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డును అందుకున్నారు. కింగ్ చార్లెస్ III పాలనలో ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయ వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇక ఐదవది, కోహ్లీ సెంచరీతో ఇండియా గ్రాండ్ విక్టరీ. ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా 2వ విజయాన్ని అందుకుంది. పాక్ తో జరిగిన 2వ మ్యాచ్ లో తొలిత ప్రత్యర్థి జట్టు 49.4 ఓవర్లో 241 పరుగులు చేయగా, ఇండియా 42.3 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీ అందుకుంది. సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన 3వ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో టాప్ లో ఉండగా, కుమార సంగక్కర 14,234 పరుగులతో 2వ స్థానంలో నిలిచారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, పారాలింపిక్ గేమ్స్ ను ప్రారంభించింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.